తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి వంట తయారీ విధానాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అభినందించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఉన్న అక్షయ పాత్ర ఫౌండేషన్ను కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సందర్శించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అన్నా క్యాంటీన్లకు సరఫరా చేస్తున్న భోజనం తయారీ ఆధునిక పరికరాలను ఆమె పరిశీలించారు. భోజనం హైజెనిక్గా ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని ఆపరేషన్స్ మేనేజర్ శ్రీహరి కలెక్టర్ నాగలక్ష్మికి వివరించారు. 1,00,000 మందికి భోజనం తయారు చేయడానికి అవసరమైన అత్యాధునిక వంట సామాగ్రి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. తయారైన ఆహార పదార్థాలను సకాలంలో ఆయా ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు మానిటరింగ్ మెకానిజం బాగా పనిచేస్తుందని అన్నారు. ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం 16వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్కి కూడా ఇక్కడి నుంచే 3 టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది. ఈ కిచెన్ అనేది 57th కిచెన్ ఆఫ్ అక్షయ పాత్ర. ఈ కిచెన్లో దాదాపు 1,00,000 మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది. సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కిచెన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ళు ఆ స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి. అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ డిస్పాచ్ ప్రాసెస్ కానీ ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్ అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఎయిమ్తో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతినకూడదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఎయిమ్తో పనిచేస్తుంది. దానికి అక్షయ పాత్ర వాళ్ళు కూడా ముందుకు వచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ. దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకు వచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 18 మంది కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వినుకొండ వచ్చిన సందర్భంగా సిపిఐ కార్యాలయం శివయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. మా పోరాటం ఫలితంగా సహజంగా ప్రతిపక్షాలకి కొన్ని చోట అడ్వాంటేజ్ వస్తుంటుంది. ఇవాళ మోడీ దైవాంశ సంభూతుడని చెప్పాడు. దేవుడే పరిపాలన చేయడానికి పంపించాడని చెప్పాడు. 400 సీట్లు వస్తాయని చెప్పాడు. చట్టా పట్టాలు వేసుకున్నారు తండ్రి కొడుకులాగా మోడీ జగన్. మోడీ కూడా పోయేవాడే. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మరికొంత మెలకువతోటి ఇతర మిత్రపక్షాలని సరైన రీతిలో కలుపుకొని ఉంటే సిపిఐ చెప్పినట్లుగా ఢిల్లీలో మోడీ పోయేవాడు, రాష్ట్రంలో జగన్ పోయాడు. ఇవాళ 400 సీట్లు వస్తే అనుకున్న మోడీకి 240 సీట్లకే పరిమితమై రాజ్యాంగాన్ని మారుద్దాం, సెక్యులరిజాన్ని చంపేద్దాం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వదిలేసి అధ్యక్ష తరహా వ్యవస్థ పెడదామనుకున్నటువంటి మోడీ ఆటలు సాగకుండా ఇవాళ చెక్ పెట్టి ఒక బలమైన ప్రతిపక్షాన్ని పార్లమెంట్లో ప్రజలు ఉంచారు. రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని కూడా ఎలా ప్రజాస్వామ్య పద్ధతిలో దించాలో ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి వినుకొండ ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం. వినుకొండలో మైనారిటీలు దేశ ప్రజలకే లౌకిక తత్వాన్ని దేశభక్తిని నేర్పగలిగినటువంటి వాళ్ళు. అలాంటి మైనారిటీలు కమ్యూనిస్ట్ పార్టీ వెనుక ఉన్నంత కాలం వినుకొండలో హత్యలు జరగల, మర్డర్లు జరగల, వీధి కొట్లాట్లు జరగల. అందుకనే యువ మైనారిటీలైనా క్రైస్తవ మైనారిటీలైనా లేదా హిందూ మైనారిటీలైనా యువకులైనా ఎవరైనా విద్యావంతులైనటువంటి విద్య లేకపోయినా చైతన్యవంతులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లేని లోటు బలహీన పడినందువల్ల వచ్చిన నష్టం ఏంటో చూస్తున్నాం. రాజకీయ అవసరాల కోసం తాత్కాలికమైనటువంటి
ఆవేశాలను రెచ్చగొట్టి ఉపయోగించుకునే రాజకీయాలు కాకుండా 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ఆదానికి విక్రయించాలని చూస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం చేసే పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదన్నారు. అదానికి పోస్కో కంపెనీకి అమ్మేయడానికి రోజు పూనుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా 1400 రోజుల నుంచి ఒక ఫ్యాక్టరీని నిలుపుదల చేయటం కోసం అంటే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆందోళన జరపడం అనేది చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. కానీ ఈ పోరాటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏమాత్రం చెవొగ్గకపోవటం అత్యంత దుర్మార్గం. ఈరోజే విశాఖపట్నంలో సిఎండి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నారు, ముట్టడి చేస్తున్నారు. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అడగదలిచాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వం అని. మరి ఈరోజు మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయటానికి కావాల్సినటువంటి భూమికంతా ఏర్పాటు చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండటమే కాదు మీరిచ్చే నెల్లూరు జిల్లా జోషులవారి కండ్రిగలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసుకందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక అధికారుల ద్వారా శిశువుకు చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఒంగోలులో విమానాశ్రయ నిర్మాణంపై అధికారులతో సమీక్ష. భూసేకరణపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ చర్చ. పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచుల ఖాతాల్లో నిధులు హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వంటలను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి. వంట చేసే విధానం బాగుందంటూ ప్రశంస. నెల్లూరు జిల్లా జోషులవారి కండ్రిగలో దారుణం. పసికందును రోడ్డు పక్కన పాడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.